మన చెరుకు సుధాకర్ అన్న కరోనా సమయంలో అందరూ ఏసీ రూమ్లకు రెడ్లు వెలుమలు ఏసీ రూమ్లలో కరోనా సందర్భంగా వాళ్ళకు గాసము అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళ గడిలలకు వెళ్ళిపోతే మన చెరుకు సుధాకర్ అన్న మాత్రం ప్రజలలోనే ఉన్నాడు. సమాజానికి చికిత్స చేస్తూ మన ప్రజల నాయకులను కాపాడుకుంటూ అట్లా మన సాంబశివరావు అన్న అంత్యక్రియలను కూడా తను చేసిండు. ఇట్లాంటి ఒకటా రెండా అనేక కార్యక్రమాలు మన అన్న నిరంతరం చేస్తూ ఉన్నాడు, చెయ్యాలి కూడా. ఇప్పుడు కరవిరాల ఊరు ప్రజలు, అమ్మలు, కక్కయ్యలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, పెదనాయనలు, మేము ఊళ్ళో ఇంత ముందుకు తిరిగినప్పుడు మీరేం చెప్పారు? మీ అందరినీ దాదాపుగా నేను కలిసిన, మాట్లాడిన. వరదల్లి లక్ష్మం వచ్చిందా? అయితే అవ్వని దగ్గరికి పోతే గోడున ఏడ్చింది, గోడున. వీరన్నని, ఈ ఊరు నుంచి బిడ్డని కోల్పోయినావు, అయ్యో కొడుక, పనికి మాలోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతుర్రు, నా కొడుకు బతకడాయి అని ఏడ్చింది. ఆమె కూడా మన వీరన్న తల్లే కదా. అట్లా మీరందరూ వీరన్న తల్లులు. నన్ను నువ్వెవరు అని అడిగిరు ఇక్కడికి వచ్చిన తల్లులు. నేను వీరన్న చెల్లెల్ని, నేను మా రోజు వీరన్న చెల్లెల్ని. నేను కూడా వర్గ పోరాటంలో భాగమే. ఈ దేశంలో కులాలను వర్గ పోరాటాలు జరుగుతున్నాయి. మనం అన్ని చోట్లల్లా ఎక్కడ వీరన్న, మీరు ఈ ఊర్లో అందరు పాటలు విన్నారట. వీరన్న పాడినప్పుడు, వీరన్న వచ్చినప్పుడు, వీరన్న ముచ్చట్లల్లా వీరన్న అనేక విషయాలు ఒక 10 నిమిషాలు కలుస్తానో, పావు గంట కలుస్తానో మీరు మనిషి ముచ్చట చెప్పిరు. ఆ ముచ్చట్లల్లా సాకలో అవ్వలు తెల్లగా ఈ దేశానికి బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తే వాళ్ళు బట్టలు వేసుకొని గడిలలో ఉన్నారు. కానీ మనం ఇక్కడనే ఉన్నాం. మన సాకలోళ్ళ అవ్వ ఎప్పుడు అసెంబ్లీకి పోతుంది? సాకలోళ్ళ బిడ్డలు ఎప్పుడు అసెంబ్లీలకు పోతారు? మంగళ తల్లుల బిడ్డలు ఎప్పుడు పోతారు? పిల్లొచ్చినా పిడికొచ్చినా బట్టి పురుడు చేసి ఉడతోలే ఉరుకులాడు, పాములే వారాడు, కప్పోలే గంతులై అని పేరు పెట్టి 100 ఏళ్ళు బతకమని, 1000 ఏళ్ళు కీర్తి యశస్సులతో వర్ధిల్లమని దీవించిన మంగళ తల్లుల బిడ్డలం అసెంబ్లీలకు వెళ్ళొద్దా? వెళ్ళాలి కదా. అట్లా అది కదా సామాజిక న్యాయం. ఆ వైపు మనం ఇంకా వక్తలు అనేక మంది ఉన్నారు, అనర్గళంగా మాట్లాడతారు. వీరన్న ఆశయాలను, మేము వీరన్నను చూడలేదు, వీరన్నని మేము కంటితో చూడలేదు, అన్నని కూడా కలవలేదు. మాదో ఊరు, ఇదో ఊరు, తెలంగాణ రాష్ట్రమే. కానీ వీరన్నని చూడని వాళ్ళు, వీరన్న తెలియని వాళ్ళు, ఆయన సిద్ధాంతాన్ని అందుకోను లేని వాళ్ళు ఇలా కృత్రిమంగా వీరన్న గురించి మాట్లాడుతుంటే అనేక బాధ అనిపిస్తుంది. సెమీ ఉద్యమాలు ఎందుకు ఆ కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారు? వీరన్న పేరుని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇవాళ డోల్ దెబ్బ, తుడుం దెబ్బ, బాడ్ష దెబ్బ, మోకు దెబ్బ, నగారా దెబ్బ, దండోర అనేక కుల సంఘాలను స్థాపిస్తే ఈ కుల సంఘాలు ఇవాళ ఏం చేస్తున్నాయి? రెడ్లకు వెలుమలకు తాకట్లు పెడుతున్నాయి. రెడ్లకు వెలుమలకు తాకట్లు పెడుతున్నాయి. రెడ్ల కోసం, వెలుమల కోసం రాజ్యాన్ని కట్టబెట్టడం కోసమా? వాళ్లకు రాజ్యాన్ని మనం అప్పగించడం కోసమా? కాదు. వీరన్న ఇవాళ బతికి ఉంటే తెలంగాణ పరిస్థితి వేరేలాగా ఉండేది. మన జనాభా దామాష ప్రకారం మనం చట్టసభలలో ఉండేవాళ్ళం. మనమెంతో మనకు అంత వాటా ఏనాడో తేలిపోయేది. సామాజిక న్యాయం 10 ఏళ్ల పాలన తర్వాత దొరబిడ్డకు కవిత గుర్తుకొస్తుంది. మీ అయ్య 10 ఏళ్ళు పాలించిన సామాజిక తెలంగాణ మర్చిపోవడం బాధాకరం. మీ నోటి నుంచి ఇవాళ ఇట్లాంటి తెలంగాణ ప్రజలను అవమానపరిచే మాటలు రావడం బాధాకరం. ఇవాళ
1213 మంది నెత్తురు, 1213 మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ ఒక 10% లేనటువంటి రెడ్ల చేతులకు, వెలుమల చేతులకు వెళ్ళిపోయింది. ఇక మరి వీరన్న ఆశయాన్ని జయంతులు వర్ధంతులు జరిపితేనే సరిపోతుందా? కాదు, ఆశయాన్ని కొనసాగించాలి. కనుక ఒకరో ఇద్దరో ఇట్లాంటి మహానుభావులు వస్తే సరిపోదు. అనేక బహుజన బిడ్డలం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మన పాలన, మన ఊర్లను మనం పాలించుకోవాలి కదా. తమ్మి, ఆ మైకు దగ్గరనే ఇంక అట్లట్లా కొట్టుకుంటూనే ఉండడం కాదు. నువ్వు ఆ సీట్లలో కాదు కూర్చోవలసింది, అట్లా కాదు నువ్వు డిస్టర్బ్ చేయాల్సింది. చట్టసభలలో మైకులు గుంజుకోవాలి. దొరలకు దొరసాన్లకు పోకుండా చదువుకుందాం.